తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి నిరసనగా ఆటో డ్రైవర్లు భిక్షాటన నిర్వహించారు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి నుంచి అశోక జంక్షన్ వరకు వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జీవన భృతి కింద 15,000 రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఆటో డ్రైవర్లు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి తగు కార్యాచరణను ప్రకటించాలని వారు కోరారు. ఆటో డ్రైవర్ల కడుపు కొట్టడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. మా ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలని కోరుచున్నాము. అదే విధంగా ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కూడా చేయాలని మేము తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఉమ్మడి జిల్లాల నుండి ఈ రోజు 1000 స్తంభాల గుడి నుండి అశోక టాకీస్ వరకు మేము భిక్షాటన చేయడం జరిగింది. ఆటో కార్మికులు ఎంతో ఇబ్బందులు పడతారు. ఆటో కార్మికుల కుటుంబాలకు రోడ్ల మీద పడ్డాయి. ఆటో కార్మికుల పిల్లలు కూడా సరైన భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మరోసారి విన్నవించుకుంటున్నాం. మా పిల్లలకు ఫీజులు కడదామన్నా కూడా మాకు వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజు 25 రోజులైంది ప్రభుత్వం చేపట్టి. మా కార్మిక పక్షంగా చూడడం లేదు. మా కార్మికులను ఆదుకోవాలి. దయచేసి మరోసారి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. మా కార్మికులను వెంటనే ఆదుకోవాలని మన తెలంగాణ ఆటో